ఒక 8 నెలల క్రితం ప్రెడిక్ట్ చేసినా కూడా కూటమి వస్తుందని అదంతా అమ్మవారి అనుగ్రహంగానే భావిస్తాను నేను. ఎందుకంటే అది కుజుడు జైలుకి వెళ్ళగా వచ్చే యోగం అయింది, వచ్చింది. అది అమ్మవారి అనుగ్రహం. వాళ్ళు చేసుకున్నటువంటి కొంత వర్క్ ఉంటుంది దానికి. అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే ఏ పార్టీ అధ్యక్షుడు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మొన్న గెలిచిన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళు చేసిన వర్క్స్ని బట్టి లేదా మార్పు కావాలని కోరుకోవడం బట్టి అక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనలను బట్టి మారుస్తూ ఉంటారు. ప్రజల నిర్ణయం అదంతా కూడా, ప్రజల నిర్ణయం. అదేవిధంగా దానికి తోడు గ్రహాల యొక్క ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మొన్న మే నుంచి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా బాగుంది. ఎందుకంటే అతనికి రవి దశమంలో ఉన్నాడు. అది వృషభ రాశిలో దశమం నుంచి రగున్న దశమం నుంచి వృషభ రాశిలో సంచారం జరుగుతున్న గురువు దాన్ని యాక్టివ్ చేశాడు. 1 మంత్ బ్యాక్ నామినేషన్ వేసిన రోజు నన్ను అడిగితే అదే చెప్పాను. రవి ఉన్న స్థానం నుంచి ఎప్పుడైతే 10th హౌస్, ఎవరికైనా సన్ సైన్లో సన్ ఉన్నాడు అనుకోండి, ఇది ఒక ఫార్ములా, ఆస్ట్రాలజికల్ ఫార్ములా. సూర్యభగవానుడు ఓన్ హౌస్లో ఉండి వృశ్చిక లగ్నం అయితే కనుక ఆ సమయంలో గోచారంలో గురువు కనుక వృషభంలో సంచరిస్తే వాళ్ళకి అధికారం ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు నేను చెప్పిన 1 మంత్ బ్యాక్ చెప్పినప్పుడు ఫార్ములా, 1 మంత్ ఎక్కడ, 1 మంత్ 15 days అయింది, దాదాపుగా నెల 15 రోజుల క్రితం చెప్పినటువంటి వీడియోలో ఇదే చెప్పాను. ఇప్పటికీ ఆ వీడియో అలాగే ఉంది. రాణిస్తారు. అంతకు ముందులాగా డిపాజిట్లు కోల్పడాలి అలా కాకుండా బాగా రాణించే యోగం ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పారు. అది 1 సంవత్సరం పాటు ఉంటుంది. దాని తర్వాత ఆయన ఏం వదిలేస్తాడని కాదు, అక్కడ టైం, పాజిటివ్ టైం అది వచ్చింది. సో అది గుడ్. పవన్ కళ్యాణ్ గారికి ఒక స్టెప్ బై స్టెప్ ఒక మంచి స్టేజ్కి వెళ్తుంది. ఇదే పవన్ కళ్యాణ్ గారి జాతకం ఒక 7 years బ్యాక్ 8 years బ్యాక్ నాకు జాతకం చూపించింది. అప్పుడు యోగం లేదని కూడా చెప్పాను. అప్పుడంత యోగం లేదని చెప్పాను, ఎందుకంటే అప్పుడు ఫామ్ అవ్వలేదు. ఇక్కడ మీరు చూసే ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారమ్మా. డాక్టర్ గారు చూసి, అయ్యా నీకు లోపల లివర్ పాడైంది, నీకు బాగాలేదంటే ఏదో పేషెంట్ మీద గ్రడ్జ్తో ఏం చెప్పడు డాక్టర్ గారు. నీ పొజిషన్ ఎట్లా ఉంది, నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవాలని చెప్తాడు. అంతేగాని పేషెంట్ మీద ఎక్కువ డాక్టర్కి ఏమైనా కోపం ఉంటుందా? లేకపోతే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి వచ్చినప్పుడు నీకేం లేదా అప్పు అని చెప్పి నేను అది కావాలని ఏం చెప్పడు. ఆయన వృత్తి ఏంటంటే, డాక్టర్ గారు వృత్తి ఏంటంటే, అయ్యా నీకు ఇదేం పాడవలేదు, బాగానే ఉంది, నువ్వేం టెన్షన్ పడకు, నీకు ఏ రోగం రాలేదని పంపించడం, హెల్త్ ఇష్యూ పాడైతే నీకు ఇది ఉంది కాబట్టి నువ్వు ఇది చేసుకోమని పంపించడం డాక్టర్ వృత్తి. అలాగే ఆస్ట్రాలజల్గా మాకేంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు బలం లేనప్పుడు బలం లేదని చెప్పాం, బలం ఉన్నప్పుడు ఉందని చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు కూడా లేనప్పుడు చెప్పాం, ఉందని చెప్తాం. జగన్ గారిది కూడా బలం లేనప్పుడు లేదని చెప్తాం, ఉంటే ఉందని చెప్తాం. అంతేగాని ఇదేదో అసలు పర్సనల్గా వాళ్ళు గెలవాలని కానీ ఓడిపోవాలని కానీ 1% కూడా ఉండదు. సెఫాలజిస్టులు ఒక సర్వే చేసి చెప్తారు. అలాగే ఆస్ట్రాలజర్స్కి కూడా ఒక సర్వే చేసి చెప్తాం. సర్వే అంటే ఇన్ సెన్స్ గ్రహాల యొక్క స్థితిని బట్టి చెప్తాం. ఇది అర్థం చేసుకోవాలి అందరూ కూడా. ఒకటి ఇక్కడ ఇప్పుడు ఏదైతే వార్తల్లో వస్తున్నాయో, ఏది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నెక్స్ట్ ఏదో యాక్షన్ తీసుకోబోతున్నారు, అది ఆ సభ ఈ సభ పెట్టబోతున్నారని అతని జాతకం పరంగా కేతువు అంటారు. కేతువు అతనికి చంద్రుడు కేతువు కలిసి మిథున రాశిలో ఉన్నారమ్మ. ఆయన జాతకం కనుక తీసుకుంటే అది ఇప్పుడు లగ్నంలో ఉండేటువంటి లగ్నం కన్యా లగ్నం. అతన్ని కామన్గా మన జగన్మోహన్ రెడ్డి గారికి అనే కాదు, కన్యా లగ్న జాతకులు ఎవరినైనా తీసుకోండి, ఇప్పుడు కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటారు వాళ్ళు. అంటే ఏ నిర్ణయం తీసుకుందామని ఇప్పుడు వాళ్ళకి సహకరించదు. ఇప్పుడేమీ వద్దు, ఇప్పుడేం పెట్టుకోకూడదు అని ఒక వైరాగ్యంలో ఉంటారు, ఒక డిప్రెషన్లో ఉంటారు, ఒక రకమైన దీంట్లో ఉంటారు కన్యా లగ్నం వాళ్ళు అందరూ కూడా. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. నేను ఈ వీడియోలో చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి కోసమో పవన్ కళ్యాణ్ గారి కోసమో కాదు, మనకి ప్రజలు బాగుండడం కావాలి. ఏ వీడియో చేసినా కూడా కన్యా లగ్నం వరకు నేను చెప్పేది ఒకటే, గణపతి ఆరాధన చేస్తే కనుక ఫస్ట్ ఆ డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు, ఆ స్ట్రెస్ నుంచి బయటకు వస్తారు. అలాగే కన్యా లగ్నం వారికి సంవత్సరం వరకు, పర్టికులర్గా రాజకీయ నాయకులకి ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలంటే ఇప్పుడు కుదరదు. 1 year వరకు ఉంటాడు అక్కడ కేతువు సింహంలో జరిగే వరకు కూడా వీళ్ళు ఎటువంటిదైనా ఏదైనా పెడదాము, ఒక యాక్షన్ తీసుకొని ఏదైనా ప్రారంభిద్దాం అనుకుంటే అది ముందుకెళ్లకుండా ఆగిపోవడము, లేకపోతే కొంత ప్రారంభించి ఇప్పుడు కరెక్ట్ టైం కాదు అనుకోవడం. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే
ఒకటికి 10 సార్లు ఒక మాట మాట్లాడినా, ఒక యాక్షన్ తీసుకున్నా ఎటువంటి ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి చూడవలసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు దాని మీద బురద జల్లే ప్రయత్నం చేయొచ్చు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పొరపాటునన్నా దాని మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఈ పార్టీ వాళ్ళు చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే అది వాళ్ళ వృత్తి, వాళ్ళ ఇదంతా ఇక్కడ. అక్కడ అలాగే ఉండాలి. రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాగే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎంత నేను చాలా మంచివాడినండి, నేనేం మాట్లాడనండి అంటే ప్రజలు అరే వీడేం మాట్లాడలేదు లీడర్ కాదేమో అనుకునే సమస్య ఏర్పడింది. వాళ్ళ ఆయుధమే అక్కడ మాట మీరు అన్నట్టుగా. ఇప్పుడు చాలా రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, చాలా రోజుల పాటు ఇలాంటివేమీ మనం వాడకూడదు, మాట్లాడకూడదు, సైలెంట్గా ఉన్నాం సేపు ప్రజలు ఎక్కడా కూడా లీడర్గా చూడలేదు. ఎప్పుడైతే అగ్రెసివ్గా మాట్లాడడం మొదలుపెట్టాడు ఆయన, అప్పుడు ఎస్ అయిన లీడర్ అన్నాడు. అంతవరకు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అంటే అతనికి ఒక అభిమానం, ఒక హీరో, ఒక అభిమానం, ఒక మంచి వ్యక్తి, నిజాయితీగా ఉంటాడు అంతవరకే. కానీ లీడర్ ఈయన సీఎం అవ్వాలనో, డిప్యూటీ సీఎం అవ్వాలనో, లేకపోతే ఈయన ఒక మంచి దేశానికి బాగు చేస్తారో నమ్మకం కుదరలే వాళ్ళకి. ఎప్పుడైతే రివర్స్ అయ్యి గట్టిగా మాట్లాడారో అక్కడి నుంచి కుదిరింది. అందుకని ఇంతగా మాట్లాడగలరా అని అప్పుడు అనిపించింది. టచ్ అయ్యాయి అంటే ఏంటి అంటే సొసైటీ మారుతున్న దీన్ని బట్టి రాజకీయ నాయకులు కూడా వాళ్ళు మాట్లాడడం. కానీ కొన్నిసార్లు మాత్రం ఓవర్గా కూడా చేయకూడదు, అది కూడా ప్రమాదమే. అయితే వీళ్ళిద్దరి జాతక చక్రాలు తెచ్చా చూసుకుంటే మాత్రం 1 year వరకు మాత్రం ఎటువంటి స్టెప్స్ తీసుకునేవి జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో చూపించట్లేదు. ఒకవేళ ఏదైనా స్టెప్ తీసుకున్నా కూడా అది అనవసరంగా వేస్ట్ స్టెప్ అవుతుంది తప్ప పనికొచ్చేటువంటి స్టెప్ అవ్వదు, బికాజ్ ఆఫ్ కేతు. ఇదే కేతు చంద్రబాబు నాయుడు గారికి పాజిటివ్గా ఉన్నాడు. కేతు ఈజ్ ఆల్వేజ్ ఒక మార్క్ని క్రియేట్ చేస్తాడు అన్నమాట. ఎవరి జన్మ జాతకంలో కేతు గనక ఒక మంచి పాజిటివ్ ప్లానెట్తో కనుక కలిసి ఉంటే వాళ్ళ హీరోలు అనుకోండి, ఇంకా ఆ హీరోయిజాన్ని ఎవరు టచ్ చేయలేరు. నేను చాలామంది హీరోలు జాతకాలు తీసుకున్నప్పుడు నేను చూశాను. అదే ఫైనాన్స్ రంగాల్లో ఉండేవారికి కనుక కేతువే కనుక అద్భుతంగా ఇస్తున్నాడు అనుకోండి, ఇంకా ఆ మార్క్ని ఎవరు టచ్ చేయలేరు. అంత టర్నోవర్ ఎవరు టచ్ చేయలేరు. రాహు కూడా ఇస్తాడు, బట్ కేతు ఇచ్చేది డిఫరెంట్. అంత కేతు ప్రత్యేకంగా ఆధ్యాత్మికము, రాజకీయము, వైరాగ్యము, జ్ఞానం ఇచ్చే దాంట్లో ఇంకా టాప్ పొజిషన్లోకి వెళ్తాడు, ఈ మనీ ఇట్లాంటి వాటికంటే కూడా. కాబట్టి అందుకే కేతువుకు అధిష్టాన దేవత గణపతి. గణపతిని ఆరాధిస్తే కేతు ఇచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, పాజిటివ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. అదేవిధంగా మన ఈ 1 year పాటు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినంత పేరు ఎవరికి కూడా రాదు రాబోయే 1 year వరకు, రాబోయే 1 year వరకు కూడా. అటువంటి ఇది ఈ ప్రజెంట్ ఈ 1 year నడుస్తుంది వీళ్ళిద్దరికి. సైలెంట్గా అంటే బ్యాడ్ టైం అంటే ఒకటమ్మా, టైం ఎప్పుడు బ్యాడ్ గుడ్ అని నేను నమ్మను. టైంను మనం బ్యాడ్గా తయారు చేసుకుంటామో గుడ్గా తయారు చేసుకుంటామో మన చేతిలో ఉంటుంది అనిపిస్తుంది.